ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేపలు ఫ్రై చేస్తాను, చూడండి. ఇది బొచ్చ చేప అండి. ఇందాక పులుసు పెట్టాను, ఒక 1/2 kg కలిపాను అనమాట, ఇలాగ ఫ్రై చేద్దామని. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఫిష్ మసాలా, కొంచెం నిమ్మకాయ, చెక్క పిండేసి ఒక 2 hours ఇలా నానబెట్టేశానండి. ఇలా నానబెడితేనే బాగుంటుంది, ముక్కలకు బాగా పట్టేస్తుంది. ఇప్పుడు చూడండి, వేపేస్తాను ఇక. ఇదిగోండి, ఇలా వేసాను కదా ముక్కలు. దీన్ని వెంటనే కలపకూడదండి, ఒక్క 2-3 నిమిషాలు అలా వేగనిద్దాం. వేగనిచ్చే కలుపు. నాన్ స్టిక్ కాబట్టి పర్లేదు. మూత పెట్టేస్తాను. చేశాను కదా, సూపర్ ఉంది కర్రీ. చూసారు ఎలా ఉందో? ఇదిగోండి, తినేసాం. ఇది సాయంత్రం అనమాట. మార్నింగ్ కంటే కూడా నైట్ టైం అయితే బాగుంటుంది. మార్నింగ్ వండాను కదా, నైట్ టైం సూపర్ ఉంటుంది. ముక్కలు చూసారా ఎంత బాగా కుక్ అయ్యాయి. హెడ్ మా వారికి చాలా ఇష్టం, అందుకే ఆయన కోసం ఉంచాను. నేను ఆల్రెడీ తినేసాను. ఇవ్వండి, సూపర్ టేస్టీగా ఉంది. ఇది రాగి సంగటి చేద్దామని చెప్పేసి ఉంచానండి. సాయంత్రం సంగటి చేస్తాను, సూపర్. ఇదిగోండి, చాలా బాగుంది. సంగటిలో కానీ ఉంచానండి. ఇది మధ్యలో ఇలా కలుస్తూ ఉండాలండి, అడుగంటకుండా ఉంటుంది. ఎవరికి అలా కదిలిస్తే ఉంటుంది, అడుగంటుకోకుండా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేస్తాను. అలా దూరగా వేసుకుంటుంది. మాడితే బాగుంటుంది, మరీ మాడకూడదు, వేగాలి బాగా చేప. ఇలా పిచ్చి దగ్గర ఇలా అలా ఉప్పు కారం వేడితే చేప ఒక 5 నిమిషాలు ఇప్పుడు ఇలా దూరగా వేపాలండి, మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. ఇలా బాగా వేగాలి. అలా వేగితే ఇదిగోండి, 2 నిమిషాలు ఉందానికి దింపుతామని కరివేపాకు వేస్తున్నాను. ఈ ఫ్లేవర్ అంతా ముక్కలు పట్టేస్తుంది చేపలకి, అప్పుడు నీ స్మెల్ ఉండదు, వేపుడు బాగుంటుంది. వేసి అలా తిప్పేసి మూత పెట్టేస్తాను ఒక 2 నిమిషాలు. ఇదిగోండి, చేపల ఫ్రై ఇలా దూరగా వేగాలండి. లైట్ వేయండి తీనహరి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి, చూసారా, ముక్క దూరగా వేగాలి, ఎర్రగా వేగితేనే బాగుంటుంది. ఇది మాటం కదండి, వేగటం. చూసారా, అది వేగాలి ముక్కలు. ఇదిగోండి, ఎర్రగా వేగితేనే లోపల బాగుంటుంది. కొంచెం కార్న్ఫ్లోర్ వేసానండి, ఒక స్పూన్ వేసాను కాబట్టి బాగా వేగాయి. ఇదిగోండి, సాఫ్ట్గా ఉన్నాయి, బాగా కుక్ అయింది, వేగింది. కరివేపాకు దింపేటప్పుడు వేసామనుకోండి, చేపల ఫ్రై చాలా బాగుంటుందండి. ఇది పప్పులో, టమాటా పప్పులో అయితే సూపర్ ఉంటుంది నంచుకోవడానికి. నేను టేస్ట్ చేసి చెప్తాను. నేను ఆల్రెడీ ముక్కలకి లెమన్ పట్టించాను కాబట్టి కలిపేటప్పుడు ఇంక వేసుకోవట్లేదు లెమన్, నిమ్మకాయ అవసరం లేదు. ఇదిగోండి, టమాటా పప్పులో బాగుంటుంది, రసంలో బాగుంటుంది, ఇది విడిగా తినడానికి బాగుంటుందండి. కరివేపాకు దింపేటప్పుడు వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా ముక్కలు పట్టేస్తుంది, అప్పుడు మనకి నీ స్మెల్ ఉండదండి, కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ చెప్తాను. వేడివేడిగా చేపల ఫ్రై రెడీ అండి. రసంలో కానీ టమాటా పప్పులకు విడిగా తిన్న సూపర్ ఉంటుంది. ఒకసారి నేను టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. చూసారా, బ్రెడ్ ముక్కలాగా క్రంచీగా ఎర్రగా దోరగా వేగాయి. ఇలా వేగితేనే చాలా బాగుంటుందండి. చిన్న పీస్ చూసి చూపిస్తాను, చూడండి ఎంత సాఫ్ట్గా. బాబోయ్, తినాలని ఆశ ఉన్న మూతి మాత్రం కాలిపోతుంది. సైడ్ పీసెస్ కదా, చూసారా ఎంత జాగ్రత్తగా తిన్న, ముళ్ళు ఎలా ఉన్నాయి అక్కడక్కడ. నిమ్మకాయ పిండి వేసుకొని లెమన్ మీద, ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండుకొని ఇలా తింటే చాలా బాగుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి.